చలికాలం స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే ఉష్ణోగ్రతలన్నీ తగ్గుతున్నాయి. మైనస్‌లోకెళ్ళిపోతున్నాయి. నంబర్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. చలి టెంపరేచర్ వచ్చేసి 7, 8 ఉంటుందని చెప్పే ప్రాంతం ఒకటుందంటే అది ఖచ్చితంగా లంబసింగి ప్రాంతం అయ్యుండాలి. అంత ఉష్ణోగ్రతలు పడిపోయి అక్కడ ఉన్న వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా ఉంటే ఒక ప్లేస్ లంబసింగి. ఆ పేరుతో ఇయాల ఒక సినిమా వచ్చింది. కానీ ఆ ఉష్ణోగ్రతలకు సంబంధించో, ఆ ఊరికి సంబంధించో కాదు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే, ఒక మనిషిని నిజంగా ప్రేమిస్తే, ఆ మనిషి కోసం చావడానికైనా సిద్ధమనేంత ప్రేమున్న ఒక చిన్న కథ. ఒక బ్యూటిఫుల్ పాయింట్‌తోని ఒక కొత్త కథని చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు నవీన్ గాంధీ. గతంలో ఆయన చేసిన సినిమాలు కూడా చాలా సెన్సిబుల్‌గా ఉంటాయి. ఇక్కడ విషయం ఏందంటే, కళ్యాణ్ కృష్ణ కురసాల అంటే ఒక ప్రముఖ దర్శకుడు ఈ సినిమాని ప్రెజెంట్ చేశాడు. అది చాలా ఇంపార్టెంట్ లెక్కలోకి తీసుకోవాలి. కారణం ఏంటంటే, ఒక చిన్న బడ్జెట్‌తో ఒక మంచి కంటెంట్ చెప్పాలనుకున్నప్పుడు, ఇలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే కొత్త కొత్త సినిమాలు పుడతాయి. కొత్త కొత్త నటీనటులు తెర మీదకొస్తారు. ఇంతకీ ఇందులో కొత్త కొత్తగా నటీనటులు తెర మీదకొచ్చింది ఎవరంటే, ఈ సినిమాలో హీరోగా నటించిన భరత్ రాజ్ అనే ఒక నటుడు వీరబాబు అనే క్యారెక్టర్‌లో నటించాడు. అలాగే దివి వైద్య. దివి వైద్య కూడా హరిత అనే ఒక క్యారెక్టర్‌లో నటించింది. ఒక పల్లెటూరు లంబసింగి అమ్మాయిలాగా ఎలా ఉండాలో అలా ఉండింది. చక్కని అసలకి చాలా నేచర్‌కి పోటీ పడతా వీళ్ళిద్దరు గూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంత బ్యూటిఫుల్‌గా వాళ్ళు చెప్పాలనుకున్న కథను చెప్పడానికి ప్రయత్నించారు. చాలా హానెస్ట్‌గా దర్శకుడు, నిర్మాత. ఇకపోతే ఈ సినిమా ఎందుకు జూడాలి? ఎందుకు చూడాలి అనే ఒక క్వెషన్ వచ్చినప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా గూడా వాళ్ళిద్దరిని ఒక ఇంట్రో లాగా, ఒక ఇంట్రడక్షన్ లాగా అప్పుడే ఒక పోలీస్ కానిస్టేబుల్‌గా కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన ఒక కొత్త కుర్రోడు లంబసింగి ప్రాంతానికొచ్చి బూతుల స్వర్గంలాగా ఉండింది ఆ ఊరనుకుంటుంటే, అక్కడ అనుకోకుండా దిగిన మొదటి రోజే ఒక అమ్మాయి కనపడితే, ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అక్కడి నుంచి అదే కాదనుకుంటున్నారేమో, ఇంక అక్కడి నుంచి లోపలికెళ్తే ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్నట్టుంటది. ఇంటర్వెల్ బ్యాంకొచ్చేసరికే ఒక పెద్ద ట్విస్టు. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ఫాస్ట్‌గా ఎళ్తది. ఇది ఫైనల్‌గా కథ. ఈ కథలో ఎక్కడ ఇంక నేనేం రివీల్ జేయను. మీరెళ్లి ఖచ్చితంగా సినిమా చూడండి. సినిమా చూడటానికి ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా హీరో, హీరోయిన్‌ల నటన, మధ్యలో వచ్చే ఒక 2 క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. అలాగే కిష్టయ్య క్యారెక్టర్ కూడా చాలా బావుండింది. ఈ క్యారెక్టర్స్ వరకు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ కాబట్టి చూడాలంటున్నాను. ఇకపోతే ఈ సినిమాలో ప్లస్‌లేంటి? ప్లస్‌లంటే ఈ సినిమా సంగీతం నిజంగా ప్లస్. 'ధ్రువన్' అనే ఒక పేరుతోని రఘురామ్ అంతకుముందు సింగర్‌గా ఎంతోమందికి తెలుసు. అతను కొత్తగా పేరు మార్చుకొని మ్యూజిక్ డైరెక్టర్‌గా రంగప్రవేశం చేశాడు. చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. చాలా టైంలో సినిమా కంటే కూడా సినిమాలో ఉన్న విషయం కంటే కూడా ఇతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల సినిమా లెగుస్తది అన్న దానిలో ఖచ్చితంగా ఏకీభవిస్తారు మీరంతా సినిమా చూస్తే. ఇకపోతే ఈ సినిమా కెమెరామెన్ చాలా వర్క్ బాగా చేశాడు. డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తనకున్న చిన్నపాటి బడ్జెట్‌కి ఎంత చక్కగా చేశాడంటే, ప్రతి ఒక్క దగ్గర గూడా అంటే అతనికి చెప్పడానికి ఇంక అంతకంటే స్కోప్ లేనప్పటికి గూడా, అక్కడ ఎంతో పెద్దగా ఒక ఎమోషనల్ టచ్ గాని, ఎమోషనల్ కంటెంట్‌ని గాని చేసే ప్రయత్నం చేశాడు. నవీన్ గాంధీ నిజంగా మంచి ప్రయత్నం చేశారు. ఇంతకంటే ఈ సినిమా గురించి పొగడటానికి గాని, గొప్పగా చెప్పడానికి కూడా ఏమి లేదు. ఇకపోతే ఈ సినిమాలో మైనస్‌లు. మైనస్‌ల విషయానికొస్తే కొంచెం కొత్త నటీనటులు చాలామంది ఉండటంతోని కొంచెం తడబాటులాగా అనిపిస్తది. ఎట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ హాఫ్ అంతా గూడా చాలా స్లోగా ఉంటది. అంటే చాలా స్లోగా ఉంటది. అంటే ఆ క్యారెక్టర్స్‌ని చెప్పే ఉద్దేశ్యంలో, వాళ్ళని పరిచయం చేసే ఉద్దేశ్యంలో, కథలోకి తీసుకెళ్ళే ఉద్దేశ్యంలో చాలా స్లో ఉంటది. అలా కాకుండా ఇంకొంచెం ఫాస్ట్‌గా గనక కట్టుంటే గనక ఇంకొంచెం బావుండేది. అలాగే సెకండ్ హాఫ్‌లో గూడా చాలా సీన్‌లకి అంత పెద్ద లెంగ్తీ సీన్స్ అవసరం లేదేమో! ఇంకొంచెం ఫాస్ట్ కటింగ్ ఉంటే బావుంటదేమో అనిపిచ్చింది. ఏదేమైనా 'లంబసింగి' సినిమాని మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు డెఫినిట్‌గా. ఒక మంచి బ్యూటిఫుల్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఉంటది. మిమ్మల్ని అద్భుతంగా భలే ఉందే ఈ పాయింట్ అనే పాయింట్స్ అయితే ఖచ్చితంగా కొన్నున్నాయి. ట్యాగ్ తెలుగు 'లంబసింగి'కి సంబంధించి ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.